ఏమిటోనమ్మా, అబ్బాయి గారిని చూస్తుంటే మన విష్ణుబాబు గారేనా అని అనిపిస్తోంది. అసలు ఏమైంది సుబ్రహ్మణ్య గారు? ఏముందమ్మా, పాత ఫియట్ తప్ప మిగతా కార్లన్నీ అమ్మేశారు, జీపు కూడా అమ్మేశారు, మేనేజర్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలు టైపిస్టే ఎక్కర్లేదని ఇంటికి వెళ్ళిపోమన్నారు. నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఇంట్లో కూడా వాడి ప్రవర్తన అలాగే ఉంది. ఏరా, కార్లన్నీ అమ్మేశావట? అవును, అమ్మేశాను. ఇంట్లో ఎవరిని సంప్రదించనక్కర్లేదా? కొన్నప్పుడు నాన్న మిమ్మల్ని అందరినీ సంప్రదించే కొన్నారా? అంటే నీ ఉద్దేశం? బాబాయ్, ఇల్లు ఎవరో ఒకరు నడిపితే బాగుంటుంది. బహునాయకత్వం ప్రయోజనం లేదు. బాధ్యతలను ఎత్తినేసుకుని ఇల్లు నడుపుతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. విన్నావా వదిలే, ఇది వీడి వరుస. అది కాదురా, ఆ టైపిస్ట్ పిల్లని తీసేశావట? టైపిస్ట్ ఏమిటి, మేనేజర్ ఇంటికి పంపించేశాడు. ఏరా? అవును. మేనేజర్ తీసేస్తే వ్యాపారం ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. ఒరే విష్ణు, నీకేమైనా మతిపోయిందా? అమ్మా, మీరు బయట విషయాల్లో తలదూర్చి నన్ను చికాకు పెట్టకండి. ఇంటి విషయాలు మాత్రం మాకు వదిలేస్తున్నావా? ఇంటి నౌకర్లు మునేని వేరేని పొలం పనులకు పోమన్నావట? వాళ్లే కాదు పిన్ని, రంగమ్మ చిట్టమ్మ కూడా ఇంక పొలం పోవాల్సిందే. ఇంటి పనికి మంగమ్మ సుబ్బిగాడు ఇద్దరు చాలు. మరి ఇంట్లో వంట, పిల్లలకి జడలు? అమ్మా, అవన్నీ నా నోటి మీదుగా అనిపించి నన్ను ఎందుకు రాక్షసుని చేస్తారు? ముగ్గురు ఆడవాళ్ళ ఇంట్లో వంట కూడా ఒక సమస్యేనా? అంటే మేము వంట మనుషులా కనిపిస్తున్నావా? పిన్ని, అందరూ ఈ ఇంట్లో వాళ్ళే, పరాయి వాళ్ళు ఎవరూ లేరు. మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉంది. ఈడొచ్చిన పిల్లలకి జడ్ల వేయటానికి కూడా నౌకర్లను పెట్టి మరీ వాళ్ళని సోమరిపోతులా తయారు చేయకండి. రేపు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళే. దండాలండి బాబు గారు. దండాలు. ఏం సుబ్బా, పిల్ల పెళ్లి ఎప్పుడు చేస్తా? తొందరలో పెట్టిస్తున్నానండి. ఆ టైంకి నేను వస్తాను. చిన్న అరటిగల ఒకటి ఇప్పించండి. ఏంటి అరటి గెల? ఇదేం సత్రం అనుకున్నావా? ఎలా పిల్ల పెళ్లి ఎప్పుడు చేస్తా ఉన్నాను, గెలకు పెట్టాడు ఎసరు. అమ్మా తన్నానండి బాబు గారు. ఏ రంగే, ఎప్పుడు వచ్చా అత్తరింటి దగ్గర? మొన్నే వచ్చానండి. 4 అరిటాకులు కోసుకుంటాను బాబు గారు. అరిటాకులు ఏం కారమే, వెళ్ళి గెలే కోసుకో. అత్తగానండి. పూరి, ఉప్మా, చపాతి, ఇడ్లీ, వడ, దోశ. ఏమిటి పిన్ని ఇవన్నీ? పిల్లలు ఇడ్లీ కావాలంటారు, ప్రభకు ఉప్మా అంటే ఇష్టం, మీ బాబాయికి చపాతీలు కావాలి, నీకు పూరి అంటే ఇష్టం. అమ్మకి మీకు ఏమిష్టం అవి కూడా చేయలేకపోయావా? మాదేముందిరే బాబు, మేము ఏదైనా తింటాం. మళ్ళీ ఇందులో పక్షపాతం ఎందుకు పిన్ని? టిఫిన్ నాకు రూమ్ లో పంపించమ్మా. వాసు, ఇక్కడికి రా. అబ్బా పంపమ్మా. వాసు, రాయలా. వస్తున్నా అన్నయ్య. ఏరా, నీకు టిఫిన్ రూమ్ పంపించాలా? ఇక్కడికి వచ్చి తినలేవు? ప్రభా, రేణు, రమా, అందరూ వినండి. రేపటి నుంచి ఉదయం 8 గంటలకల్లా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఒకే రకమైన టిఫిన్ తినాలి. తిని ఇష్టమో నష్టమో రేపటి నుంచి అందరికీ ఒకే రకమైన పలహారం. మీ ఇష్టం వచ్చింది చేయండి. ఏమిటి అదే పనిగా చూస్తున్నారు? సరళ, ఏ పండక్కి పబ్బానికి నాకు అది కావాలి ఇది కావాలని అడగనే అడగవు. నీకు అసలు కోరికలే ఉండవా? భలేవారేనండి, కోరికలు ముందు పుట్టి తర్వాతే ఆడవాళ్ళు పుట్టారు. మరి ఎప్పుడు ఏం అడగమే? మీ అమ్మ 4 అరిచేటప్పటికి అప్పులకు పరిగెడతారు. ఇక నే కూడా సాధిస్తే మీరేమవుతారు? రఘు, ఏమా? మీ చెల్లెలు పెళ్లిరా, వేరే సంబంధాలు ఏం చూడవా? చూస్తున్నానమ్మా, కానీ కట్నం ఇస్తే పెళ్లి చేసుకుని సుజాత మొండికేస్తుంది. అందుకని చెల్లెలు పెళ్లి చేయడం మానుకుంటావా? అబ్బా చేస్తానమ్మా. ఒరే, మీ నాన్న తహసీల్దార్రా, తహసీల్దార్ కూతురికి అన్న పెళ్లి చేయలేకపోయాడంటే ఊళ్ళో నలుగురు నవ్వుకుంటారా. ఇంతకీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని అనుకోవాలి. నేనేదైనా చెబితే మీ నాన్నకి ఆ పని చేసేంత వరకు నిద్ర పనిచ్చదని కాదు. ఉన్నారు ఎందుకు దండగా. సుధా, ఎంత చిక్కిపోయావమ్మా. ఏమిటి ఇప్పుడు వచ్చావు? కాలేజ్ సెలవులా? లేదు. మరి ఎందుకు వచ్చావే? పెద్దలే వచ్చేయమన్నాడు. ఎందుకట? ఏమో, మా కాలేజ్ మేట్స్ అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని 200 కావాలని పెద్దలకి ఫోన్ చేశాను. పిక్నిక్ వద్దు, ఏం వద్దు, పెట్టే బేడ సర్దుకుని గది ఖాళీ చేసి వచ్చేసేయమన్నాడు. ఎందుకని అడగలా? అడగనిస్తానా? టక్మని ఫోన్ పెట్టేశాడు. రంగి, చిట్టి, ఈ సామాన్లు తీసుకొని లోపల పెట్టండి. ఏరి, నౌకర్లంతా ఎక్కడికి వచ్చారు? వాళ్ళంతా ఇంకెక్కడున్నారమ్మా.
ఈ ఇంటి వైభవం అంతా మీ పెదనాన్నతోనే పోయింది. ఆ కర్కోటకుడికి పెత్తనం వచ్చాక అంతా తారుమారైంది. కర్కోటకుడు ఎవరు? ఇంకెవరు? పెద్దన్నయ్య. పెద్దన్నయ్య. గట్టిగా అరగు, పెద్దన్న వచ్చే వేళ అయింది. ఏమిటి ఆ రఘు? సెడ్జి రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. మనిషికి ఒక మాట, ఒట్టుకు ఒక దెబ్బ అన్నారు. సెడ్జి మీరు వెళ్ళండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఇంటి చుట్టూ తిరిగి నేను నౌకరు కాదు. గట్టిగా మాట్లాడకండి, లోపల మా మేనేజర్ గారు ఉంటే ఉన్నారు. నాకేంటి? ఇలా రండి. సెడ్జి భయం నీకు కాదు, మీరు ఇక్కడ గొడవ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. పోతే పోనీ నాకేంటి? సెడ్జి మీ దండం పెడతాను, త్వరలోనే మీ బాకీ మొత్తం చెల్లిస్తాను. ఇవి చేతులు కావు. సారీ, దెబ్బ తగిలిందా? ఎనీవే ఐఎమ్ సారీ. తప్పు నాదేనండి, కళ్ళు తిరిగి తూలి పడిపోయాను. వస్తానండి. అరే ఒళ్ళు మండిపోతుంది. రండి, కార్లో మీ ఇంటి దగ్గర దించుతాను. లేదండి, వెళ్ళొస్తాను. పర్వాలేదు, రండి ప్లీజ్. మీరు వెంటనే డాక్టర్కి చూపించుకోండి. 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్. అలాగే ఇంట్లో కూర్చో, ఒకసారి కాఫీ తీసుకెళ్ళకూడదు? మరోసారి వస్తానులేండి. అలా అంటారు కానీ మళ్ళీ ఎందుకు వస్తారు చెప్పండి. ప్లీజ్ జస్ట్ 5 minutes, కాఫీ తీసుకెళ్ళండి. ఆల్ రైట్. చూడండి, నేను తూలి కారు కింద పడబోయినని ఇంట్లో ఎవరితో చెప్పకండి ప్లీజ్. ఏ మీ ఆవిడంటే మీకు అంత భయమా? మా ఆవిడ కాదండి. మరి ఇంట్లో రాకాసింది. మీ అత్తగారా? కాదండి, మా చెల్లెలు. ఇంత జ్వరంలో ఆఫీస్కి ఎందుకు వెళ్ళావని నన్ను పీకి పాకాన్ని పెడుతుంది. అలాగే చెప్పనులేండి, పదండి. రండి రండి, కూర్చోండి. అమ్మా సుజాత, మా చెల్లెలు సుజాత అండి. మీరు చెప్పిన ఈఎంఐ చూడమ్మా, ఈయన విష్ణువర్ధన్ గారని ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాన్. నీకు ముందే తెలుసా? తెలీదమ్మా, కారులో వస్తుంటే తన పలానా అని చెప్పారు. మీ గురించి కూడా చెప్పారు. నా గురించా? ఏమని చెప్పారు? అంతా చెప్పారు. మీకేదో బిరుదు. బిరుదేమిటి? అబ్బే ఏం లేదమ్మా, ఆయన త్వరగా వెళ్ళాలట. వెళ్ళి వదినతో కాఫీ పంపించు. వదిలేదు, బయటికి వెళ్ళింది. అమ్మా? అమ్మ గుడికి వెళ్ళింది. పోనీ నువ్వే పట్టరా. నేనే తీసుకొస్తాను. ఈ ఇల్లు మీ సొంతమేనా అండి? అవునండి, మా నాన్న తహసీల్దార్గా చేశారు. నాకు ఒక అక్క, 3 చెల్లెళ్ళు ఉన్నారు. అక్క 2 చెల్లెళ్ళు పెళ్లి చేశారు. ఆఖరి చెల్లెలు సుజాత. తీసుకోండి. మీకు షుగర్ కంప్లైంట్ ఏమన్నా ఉందా అండి? లేదండి. ఏ? మీకు రావాల్సిన కప్పు పొరపాటు నాకు వచ్చిందేమోనండి. అసలు పంచదారే వేయలేదు. అమ్మా సుజాత, మర్చిపోయాను. మీ సుజాతకు తొందరగా పెళ్లి చేసేయకూడదు? చేద్దామని ఎన్నో సంబంధాలు చూస్తున్నామండి, కానీ కట్నం ఇస్తే పెళ్లి చేసుకుని ఇది మొండికేస్తుంది. ఈ రోజుల్లో కట్నాలు లేకుండా ఎవడు పెళ్లి చేసుకుంటాడండి? పెళ్ళైనా కొంచెం అందగత్త అయితే పర్వాలేదు. ఏమిటండి, మా సుజాత అందమైంది కదా? అబ్బే, మన పిల్లలు మనకు అందంగానే కనపడతారండి. చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కదా. మన పిల్లల్లో ఉన్న వంకర్లు మనకు కనపడవు. మొట్టమొదటిగా చూసిన వాళ్ళకి వంకర్లు కొట్టొచ్చినట్టు కనపడతాయి. మా సుజాతకి ఏమంటారు వంకర? అదేమిటండి తెలియనట్లు అడుగుతారు. ముక్కేమో కొంచెం బుర్ర ముక్కు, చెవులేమో కొంచెం డొప్ప చెవులు, కళ్ళేమో మిడిగుడ్లు వేసుకుని గుడ్లగోబలా ఉంటుంది. ఇక చేతులు అంటారా, పొట్లకాయలా సన్నగా ఉంటాయి. కాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకోండి. ఏమోనండి, కట్నం లేకుండా మీ అమ్మాయికి వరుడు దొరకడం చాలా కష్టం. అన్నయ్య, ఆయన అడిగినంత కట్నం ఇద్దాం. నన్ను చేసుకుంటాడేమో కనుక్కో. సుజాత, ఏమండి, మీకెంత కట్నం కావాలి? నిలువెత్తు బంగారం పోసినా ఈ రాకాశ నాకొద్దు బాబోయ్. ఏమిటి, నేను రాకాసినా? నీ అన్నయ్య చెప్పాడు. ఏమిటన్నయ్య, నువ్వు చెప్పావా? సార్ సార్ సార్, అమ్మో, మీ రాకాశ నాకొద్దు. సార్ సార్ సార్